ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI జాతీయ సదస్సుకు విశాఖ వేదిక కానుంది. 29-30 తేదీల్లో విశాఖలో 2 రోజుల పాటు అర్ధసమృద్ధి జాతీయ సదస్సును నిర్వహించినట్లు చైర్మన్ శ్రీధర్ తెలిపారు. ఈ సదస్సుకు మంత్రి లోకేష్ హాజరవుతున్నారని, ఈ సదస్సులో పలు కీలక అంశాలపై చర్చిస్తామని తెలిపారు. Programs are being conducted in Visakhapatnam. Members from Vijayanagaram branch are attending at our branch, and we are also supporting our Vijayanagaram branch in terms of any assistance they require in the administrative activities. ఇప్పుడు ఈ కరెంట్ ప్రోగ్రామ్ కోసం వస్తే we are conducting one national conference under our CP committee of ICAI. Each year every branch can conduct one conference of such type. This time we are privileged to have this national conference with the theme Ardha Samruddhi, meaning economic prosperity, wherein a program ki President of ICAI CA Charanjot Singh Nandaji, Vice President of ICAI CA Prasanna Kumar D, who is also ex officio member of Visakhapatnam branch of ICAI, are coming, and the chief guest is Honorable Minister of Andhra Pradesh, Minister for Human Resource Development, IT, Electronics and Communications and RTZ of Government of Andhra Pradesh. Sri Nala Lokesh Garu agreed to grace the occasion as chief guest on 29th August 2025. ఈ అర్ధ సమృద్ధి నేషనల్ కాన్ఫరెన్స్ అన్నది 2 days జరుగుతుందండి. 29th and 30th August 2005 విశాఖపట్నంలోని వైజాగ్ కన్వెన్షన్స్లో జరుగుతుంది. దీనికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చార్టర్డ్ అకౌంటెంట్స్ తరలి వస్తున్నారు, పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. ఆల్మోస్ట్ 500+ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ గోయింగ్ టు అటెండ్ దిస్ కాన్ఫరెన్స్ ఫ్రమ్ అక్రాస్ ది కంట్రీ. Majority of the members we expect from the neighboring states such as Chhattisgarh, Orissa, Andhra, Telangana, Karnataka and few more other states. $5 trillion economy కోసం మోడీ గారు ఏదైతే చెప్పారో, మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, ఇండియన్ ఎకానమీ గోయింగ్ టు బి $5 trillion ఎకానమీ అంటే దాన్ని సాధించడంలో భాగంగా ఏపీ స్టేట్ ఎకానమీ ఎలా డ్రైవ్ చేయబోతున్నారు, ఏపీ స్టేట్ ఎకానమీలో గవర్నమెంట్ పాలసీస్, ఇండస్ట్రియల్ బెనిఫిట్స్, ఈ ఆంధ్రాకి వచ్చి ఇండస్ట్రీ పెట్టుకుంటే ఏం బెనిఫిట్స్ ఉంటాయి, అంటే ఎకనామిక్ డెవలప్మెంట్లో మా చార్టర్డ్ అకౌంటెంట్స్ పాత్ర ఎంతవరకు ఉంటుంది, చార్టర్డ్ అకౌంటెంట్స్ భాగస్వామ్యం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నిటిపైన కూడా ఈ కాన్ఫరెన్స్లో చర్చించబోతున్నాం అనమాట. చార్టర్డ్ అకౌంటెంట్స్ యొక్క పాత్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు లేదా కార్పొరేషన్స్ లేదా కంపెనీస్, వాటిలో ఎట్లాంటి రిఫార్మ్స్ తీసుకురావాలి, ఆ రిఫార్మ్స్ తీసుకురావడంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎంతవరకు ఎలా భాగస్వామ్యం చేసుకోవాలి అన్న విషయాలపైన ప్రముఖంగా మా హయ్యర్ లీడర్షిప్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ICAI గారు ప్రసంగిస్తారు. ఇంత పెద్ద సమిట్ని చేయటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ప్రభుత్వానికి ఏ రకంగా సహాయం కావాలన్నా, చార్టర్డ్ అకౌంటెంట్ సేవలు ఎలా వినియోగించుకోవాలన్నా ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారనే ఉద్దేశంతో మేము ప్రపోజల్ కూడా సబ్మిట్ చేస్తున్నాం అన్నమాట. దీనికి మా సంస్థ తరఫున హయ్యర్ లీడర్షిప్ దీనికోసం ఒక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇండియన్ పాపులేషన్ 145 crores ప్లస్లో ఉంది. ఇంతమందికి రిక్వైర్మెంట్ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ 4 లక్షల మందే ఉన్నారు. ఇంకా ఇందులో 1 లక్ష పైచీలకు ప్రాక్టీస్లో ఉన్నారు. అంటే రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఏ సంస్థ పెట్టినా, ఏ బిజినెస్ పెట్టినా, ఒక రిటర్న్ ఫైల్ చేయాలన్నా, లేదా ఒక కంపెనీ ఏర్పాటు చేయాలన్నా, ఒక బ్యాంక్ లోన్కి వెళ్ళాలన్నా, ఎటువంటి ఆర్థిక విషయాలని చర్చించాలన్నా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అవసరం అన్నది సమాజానికి ఎంతో అవసరం. ఇందులో చార్టర్డ్ అకౌంట్ మేము సమాజంలో ప్రజల కోసం మంచి సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా లోకల్ బిజినెస్ డెవలప్మెంట్ లేదా ఎకనామిక్ గ్రోత్కి మేము ఒక పాత్రధారులం అవుతాం అన్నమాట.
అంటే దట్స్ వాట్ ఇంగ్లీష్లో పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ ది పార్ట్నర్స్ ఇన్ ది నేషన్ బిల్డింగ్. We also encourage the people to pay taxes and stay happy, do their business in right way. ఇట్లాంటి సమిట్స్ మేము చేయటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ ఒక్కసారి పాస్ అయిన తర్వాత లేటెస్ట్ డెవలప్మెంట్స్, అప్డేట్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కానీ, కంపెనీస్ యాక్ట్లో కానీ, ఏఐలో కానీ, జిఎస్టీలో కానీ, ఇంకా ఎనీ ఆస్పెక్ట్ ఫైనాన్స్ పైన ఇంపాక్ట్ ఉండే వాటిల్లో మేము కంటిన్యూస్గా అప్డేట్స్ చేస్తూ ఉంటాం అనమాట. దానికోసమని ఈ సమిట్ అంటే ఒకసారి చదివేసాము అయిపోయింది అన్నట్టు కాకుండా ఇది నిరంతర అప్డేట్ ప్రక్రియ అనమాట. దీని ద్వారా చార్టర్డ్ అకౌంటెంట్ సమాజంలో పోషిస్తున్నటువంటి రోల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఈ కోర్సుని అభ్యసించడానికి వస్తున్నారనమాట. ఇంకా రాబోయే ఛాలెంజెస్, ప్రపోజల్స్ ఏమైనా ఉంటే వాటిని మనం ఎలా ఫేస్ చేయాలి, ఏంటి కార్యాచరణ అన్నది మా చార్టర్డ్ అకౌంటెంట్ మెంబర్స్కి రెడీ చేయడానికి ఇలాంటి కాన్ఫరెన్స్ ద్వారా చేస్తుంటాం. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 కొత్తది లోక్సభలో పాస్ అయ్యింది. దానికి సంబంధించి కూడా రానున్న రోజుల్లో మేము చాలా కార్యక్రమాలు చేయబోతున్నాం అనమాట, అవగాహన పెంచడానికి. చీఫ్ ముఖ్య అతిథిగా గౌరవ నారా లోకేష్ గారు ఇచ్చేస్తున్నారు. ఆయనకి మన సమిట్ ద్వారా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఒక విషయం మేము అందజేయాలనుకుంటున్నాం. ఒక ప్రపోజల్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ఏపీ గవర్నమెంట్ గ్రోత్, ఏపీ గవర్నమెంట్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ కానీ, టూరిజం పాలసీ కానీ, ఇంకా ఇతర మిగతా పాలసీస్ ఏమైనా ఉంటే వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎఫెక్టివ్గా ఉండాలి అంటే అందులో చార్టర్డ్ అకౌంటెంట్స్ని ఎలా భాగస్వామ్యం చేయాలి అన్నది ప్రముఖంగా చర్చకు వస్తుందండి ఇది.